హాయ్ రా మామ, బాగున్నావా? హాయ్ రే దుబ్బడా, బాగుండా? నువ్వు బాగున్నావా? బాగుండా. చేతులు తీర దుబ్బడా, అవి పగిలిపోతాయి. సరేలే, లోపలికి రా ఫస్ట్. ఏ నేను వస్తాను తెలుసు కూడా ఏంద్రా ఇంత చిన్న సందులు పెట్టేసినావు? అబ్బో, నువ్వు వస్తున్నావు అని చెప్పి నేషనల్ హైవే ఇప్పిస్తారు మరి దుబ్బడా. కరా మామ, కరా. ఏరా మా కురుకురు వేస్తావా? అన్న సెల్ ఆన్ కావడం లేదు, కొద్దిగా చూడన్నా. సెల్ ఏమన్నా కింద పడిందా? ఏమో అన్న, నాకు తెలియదు. ఆహా, సర్వీస్ చేయక ఎన్ని రోజులు అవుతుంది. సరే ఒక నిమిషం తమ్ముడు, చూస్తా. అన్న కొద్దిగా ఫోన్ చేసుకొని ఇస్తా చెల్లి అన్న. వీడేంది ఫోన్ మాట్లాడానికి ఇంత దూరమయ్యాడు? సరేలే, మంచి పిల్లడు అన్నట్టున్నాలే, ఏం కాదులే. A few moments later. నీ ఎక్కరాయ ఇలా ఎవరిని పడితే వాడిని నమ్మి సెల్లి అక్కడ పిచ్చినాలా కొంప ముంచినా కదరా రే. అవసరం నా జైలు నుంచి ఎప్పుడు వచ్చావు? మొన్ననే వచ్చాను తమ్ముడు. ఇంతకు నువ్వు జైలుకి ఏ నేరం చేసి వెళ్ళావన్నా? నేను నేరం ఏం చేయలేదు, కొన్ని మంచి పనులు చేసిన, తీసుకెళ్లి జైలు వేసినారు. ఈ మధ్య మంచి పని చేసినా జైలు వేస్తారన్నా? ఇంతకేం మంచి పని చేసినావన్నా? పేదవాళ్ళు వాళ్ళ పేదరికాన్ని చూడలేరని బాధతో వాళ్ళ కళ్ళు బీకేసి అమ్ముకున్నాను. లావుగా ఉన్న వాళ్ళ బైక్లన్నీ దొంగతనాలు చేశాను, ఎందుకంటే వాళ్ళు నడిస్తే అలా అయినా సన్న అవుతారని. ఇంకా అమ్మాయిల వెంటబడి వెంబడించేవాడిని, ఎందుకంటే వాళ్ళు అలా అయినా తొందరగా ఇంటికి వెళ్ళాలని. చూడండి, నేను చేసిన తప్ప మీరే చెప్పండి. అన్న సెల్ ఆన్ కావడం లేదు, కొద్దిగా చూడన్నా. కింద ఏమన్నా పడిందా సెల్లు? ఏమో తెలు. బ్యాటరీ స్టిక్ ఊడిపోయినట్టుంది. సరే చూద్దాం ఒకసారి. అమ్మయ్య, ఆన్ అయింది. బ్యాటరీ స్టిక్ ఊడిపోయిందని చెప్పకుండా బోర్డు ప్రాబ్లం చెప్పి 3000 ఇస్తున్నాం. తమ్ముడు, ఇది బోర్డు ప్రాబ్లం వచ్చింది, 3000 వస్తా తమ్ముడు. ఇంతకు ఎక్కడ లేడు, అసలు కనబడుకున్నాడు. ఏంటి సెల్ ప్రాబ్లమ్? మళ్ళీ సెల్ అనేది? లేదు తమ్ముడు, సెల్లు చాలా బాగుంది, జస్ట్ జోక్ చేశా. ఈ చూసినాడు పొట్టినా కొడుకు. వైభవ్ సూర్యవంశీ తన 15 ఏళ్ల వయసులోనే క్రికెట్ టీంలో సెలెక్ట్ అయ్యి 3 అవార్డులు 3 కోట్ల విరాళం అందుకున్నాడు. ఇండియా చాలా గర్వించదగ్గ విషయం ఇది. రే ఆగు, ఎంతరా నీ వయసు ఇప్పుడు? 15 ఏళ్ళు. ఏంటి 15 ఏళ్ళ? వైభవ్ సూర్యవంశీ అని ఇండియన్ క్రికెట్ టీంలో సెలెక్ట్ అయ్యారా? తన వయసు కూడా నీ వయసారా? 3 అవార్డులు అలాగే 3 కోట్ల విరాళం అందుకున్నారా? నువ్వుండవు ఏం లాభం? బరవళ్ళకి తినడం కాదు, కనీసం కొంచెం కష్టపడాలరా, పుట్టిన పుట్టుకకు కష్టపడాలరా నాలాగా. ఆహా, నువ్వేం చేస్తున్నావురా? నీ తోటలు అంటూ ఆ జాబ్ అంటూ ఈ జాబ్ అంటూ నెలకి 50,000 సంపాదిస్తున్నారు. నీ గుద్ద కిందకి 25 ఏళ్ళు వచ్చిన కూడా నువ్వు ఖాళీగానే ఉండవు. నువ్వేం పెద్ద పోర్చినావు? మనవన్నీ ఒక్క మాట అంటే చాలు పొడుచుకొని వస్తుంది. బా, ఏడు మళ్ళీ వచ్చారా? అయ్యి బాయ్, ఏడు మళ్ళీ వచ్చారు. చూడకూడదు. ప్రతి ఒక్కరు వీడియోస్ బాగున్నాయని చెప్తున్నారు, చూస్తున్నారు, కానీ మమ్మల్ని సపోర్ట్ చేయడం లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి.